దేవునికి మంచిది సహాయం చేసిన కూర్చోండి నాయన నాతో నాకు ఇచ్చిన బట్టి పొందనా చేయించుకుంటున్నా కూడా శుభాలు చేస్తాను ఈ వాక్యం మనం ధ్యానిద్దాం. కొండలు కట్టిన కళ్ళు పెట్టించున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును నాకు సహాయం కలుగును ఆయన భూజాకాశమును సృజించిన వారు ఆయన కొండలు కట్టిన కళ్ళు పెట్టించున్నాను నాకు దగ్గర దారి ఆయన కష్టంగా ఉన్నప్పుడు చాలా ఉన్నప్పుడు దాటినప్పుడు అనేక చేతులు పక్కడానికి చంపడానికి ఆయన మరి ఆయన భావన కాబట్టి ఆయనకు వెంటనే ఆయన పనులు వచ్చినారు నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చినాను నాకు సహాయం కలిగినాను ఆయన మూలాకాశంలో సృజించిన దేవుడు కాబట్టి ఆయన యొక్క సహాయం చేయలేరు మనము కూడా లోకంలో మనకు ఎవ్వరు సహాయం చేయలేదు మన బంధువులు కానీ మరి మనసులో ఎవ్వరు కూడా మన దగ్గర రారు కానీ సర్వశక్తివంతులైన దేవుడే మనకు సహాయం చేయాలి ఎందుకంటే ఆయన తప్ప ఎవరు ఈ లోకంలో చేయడానికి అర్హత లేదు కాబట్టి లేక ఆయనకి అటువంటి స్థితిలో నేను కబురు లేదు కాబట్టి మనం కబుర్లోకి చెప్తాం మన సహాయంలో చేయడానికి మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి ఆయన పాదములు వీడు నిన్ను కాపాడేవాడు కొనుక్కుడు ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కుడు ఎదుర్కోరు అంటున్నారు చూడండి. ఆయన దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడట ఎందుకంటే ఆయన ఈ సృష్టి అంతా సృజించిన దేవుడైనా మనల్ని కూడా పుట్టించిన దేవుడైనా కాబట్టి ఆయన అక్కడ నీ పాదాన్ని తొట్టుమరుడు నీకు కొడుకుగానే ఎరవగానే పడిపోయాలంటే ఈ లాభెత్తడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కొనుక్కోలేక నిద్రపోవడానికి చూడండి ఆయన అంటున్నాడు నిన్ను కాపాడేవాడు కొనుక్కోలేడు ఒక రెప్ప కూడా వేసుకోవడం అలా కాచి కాపాడుతూ ఉంటాడంట సర్వశక్తివంతుడైన దేవుడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోడు యెహోవా నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన యెహోవా నీకు మెరుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అక్కడికి నిలప్పుడు ప్రభా నేను ప్రయాణంలో వెళ్తున్నాను ప్రభా నా కుడి ప్రక్కన నా వాహనానికి లేకపోతే నా వాహనం వెళ్తుంటే నా వాహనానికి మీరే డ్రైవర్గా ఉండండి నాయనా నాతో పాటు మీరు ఉండండి ప్రభా నాతో పాటు మీరు రండి ప్రభా ఒకవేళ వాహనంలో కూర్చుని నా వాహనంలో నాతో పాటు మీరు ఉండండి ప్రభా అని చేసి మనం ప్రార్థన చేసుకొని మనం పైకి వెళ్తా ఉంటాము. అందుకని ఆయన మనతో ఉంటాడట మనల్ని కాపాడుతూ ఉంటాడట నీ కుడి ప్రక్కనే ఆయన నీకు నేరుగా ఉంటాడట చూడండి అంత చక్కగా చెప్తున్నాడు. ఆయన నీకు అన్ని విధాలుగా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నా కన్నులు తిరినా
ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుక్కునే నిద్రపోడు, యెహోవా కాపాడేవాడు. నీ కుడి ప్రక్కన యెహోవాకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెలుగు దెబ్బ అయినా నీకు తగలదు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు ఆయన. నీతో పాటు దేవుడు ఉంటే, నీతో పాటు యెహోవా దేవుడు ఉంటే, నీతో పాటు సర్వశక్తిమంతులు యేసే నీతో ఉంటే నీకు ఎలా ఉంటుందట? పగలు ఎండ దెబ్బ ఏమీ తగలదట, రాత్రి వెలుగు దెబ్బ ఏమీ తగలదంట. ఏ అపాయమే రాకుండా యెహోవా కాపాడును. హల్లెలూయా. మనము దేవుడిని మనతో పెట్టుకుంటే, దేవుడు మన పక్కన పెట్టుకుంటే, లేక దేవుడిని మన హృదయంలో పెట్టుకుంటే, మనతోటి ఆయన్ని అనుసంధానం చేసుకుంటే ఆయన మనకేం చేస్తాడో ఈ యొక్క మేలు ఎన్నో నీకు ఎత్తుద్దంటే, ఒకవేళ నువ్వు ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే నీకేమి అవ్వకుండా దేవుడు నిన్ను కాచి కాపాడి నిన్ను సజీవులుగా ఉంచుతాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవాను కాపాడిన. హల్లెలూయా. నీ రాకపోకలు యెహోవాను కాపాడిన ప్రోత్సాహం ఇస్తున్నాడు దేవుడు. నీ రాకపోకలు ఉంటారని చెప్తున్నాడు దేవుడు. అదే కాదు, నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, నువ్వు ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ, ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయినప్పటికీ, ఎన్నిసార్లు నువ్వు దారి పెట్టినప్పటికీ, ఎన్నిసార్లు పాపంలో పడిపోయినప్పటికీ ఆయన ఏం చేస్తాడట? నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఎప్పుడట? ఆయన మనతో ఉంచుకున్నప్పుడు, ఆయన మనతో ఉండేటప్పుడు, మనలో ఉండేటప్పుడు, మనం ఆయన ధరించుకొని ఉండేటప్పుడు, ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆయన మనతో ఉంటాడట. చూడండి, ఆయన నిన్ను కాపాడే దేవుడు. కాబట్టి మనకి ఆయన ఎంత భరోసా ఇస్తున్నాడు ఒక వాక్యాల ద్వారా. ఎందుకంటే రెండు ఆకాశాలన్నింటినీ సృజించాడు. కాబట్టి నిన్నే నన్ను కూడా ఆయన ఏం చేశాడు? తన స్వహస్తాలతో తయారు చేసుకుని తన యొక్క రూపులను మనలో ఉంచి మన సజీవులుగా చేసి ఈ లోకంలో మనం పంపించి, నువ్వు నా బిడ్డగా ఉంటున్న బిడ్డ, నేను చెప్పిన మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నేను ఈ లోకాన్ని అంతటి నీకు ఇచ్చాను, ఇదంతా నీవే, ప్రతీది కూడా నువ్వు అనుభవించని చెప్పినప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాము. కానీ అది చేసిన, అది ఇచ్చిన, మరి ఆ దాన్ని మనకు ప్రసాదించిన దేవుడిని బట్టి మనము మర్చిపోయి మనము ఏదో మన గొప్పతనమే మన యొక్క జ్ఞానంతో అంతా చేసామని అది తీసుకుని మనము ఉంటున్నాం. దేవుడిని పక్కన పెడుతున్నాం. ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను నీ ప్రాణాన్ని కాపాడుతానని చెప్తున్నాడు. ఏ అపాయం లేకుండా నిన్ను కాపాడుతానంటున్నాడు. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి మనము కృపాక్షేమాలతో ఉండాలంటే దేవుడి యందు మనము నమ్మిక ఉంచి, దేవుడిలో శ్వాసం ఉంచి, దేవుడిలో వెలుగబడి, దేవుడితో మనము అంటుకట్టబడి జీవించినప్పుడు ఇవన్నీ కూడా మనకి వస్తాయి. చక్కగా దేవుడు ఇటువంటి వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. మనం ఆసక్తిలో మనం ఉన్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకున్నాం. లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు మన దగ్గర ఉన్నాడో మెరుగు, ఆయన నేను కాపాడుతాను మెరుగు, నీకు ఏ అపాయం రాకుండా చేస్తానంటున్నాడు. ఈ రాకపోకలే ఉంటాడు అంటున్నాడు. నీ కుడి రెక్కని, నీ ఎడ రెక్కని, నీ ముందుని వెనకనే అన్ని కూడా కావాలని చెప్తానంటున్నాడు. నీ సంతానం కూడా పాల్పంచుకుంటానని చెప్తున్నాడు. మరి అన్నిటికీ నువ్వు అంగీకరిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఆరాధించడం వచ్చిన మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా. నీ ఆత్మవిషేకత మమ్మల్ని నింపండి ప్రభా. దేవాని కొందనాలు ప్రభా. మా కళ్ళు ఎదుర్చున్నాము ప్రభా. మాకు సహాయం నీవు తప్ప యోగంలో లేదు ప్రభా. దేవాని కొందనాలు ప్రభా. కొంత ఎంతో సంవత్సరాల ముందుకు వచ్చాను నాయన.
నీవు మేము కనులేసి చూడమనయ్యా దేవాలయ్యా నేను మధ్య పేరు ప్రభు నేను ఇప్పుడు మన దేవుడు సమయాల్లో అయినా మా చేయి పెట్టినైనా ఆయన తిరిగి మీ ఎవరైనా చేర్చుకుంటున్న దానికి కొందరు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా దేవా అయినా దేవుడికి ఎడబడుతుంటానైనా నిశ్చయముగా నీ పాదాలు చెంతకు రావడానికి సహాయం చేయండి ప్రభా దేవా నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు ప్రభా రెండయ్యా నేను ఆరాధించుటైనా ఆనందమైన ప్రోత్సాహమైనా మీరు అయినా దర్శకుల ద్వారా అయినా కళల ద్వారానైనా అగ్ని ద్వారా దర్శించవయ్యా అయినా మామల్ని కూడా మీరు దర్శించండి ప్రభా ఈ అభిషేకముతో మమ్మల్ని నింపుతారండి ప్రభా దేవా నీకే వందనాలు ప్రభా వందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు ప్రభా నీవు ప్రభుకి మృతంలో ఎవరున్నారయ్యా నీకు ప్రభులలో ఎవరికి చోటు లేదయ్యా నీవు ప్రభుకి మృతంలో ఎవరున్నారయ్యా నీకు ప్రభులలో ఎవరికి చోటు లేదయ్యా Oh
నీవు మమ్మల్ని ఆరంభిస్తున్నాను ప్రభా, నీ యోగవంతులు మమ్మల్ని నేర్పించినాను అయినా వాడెవరు వెనకలేదని సరిపోలేదని ఏమీ లేదు మమ్మల్ని ఇచ్చినాను అయినా నేను ఇచ్చిపోతే ప్రభా చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా నీ ప్రేమ నిత్యము చాలదిస్తున్నాను ప్రభా. లేదు ప్రభా, నీ ప్రేమాని కరుణాని జాలి ఉంటే మాకు చాలు ప్రభా. నీ ప్రేమ ధరించుకునినైనా ఈ లోకంలో మేము జీవిస్తున్నాను ఎవరు తోడు మాకు అవసరం లేదు ప్రభా. నీ ధైర్యం మాకుంటే చాలు ప్రభా, నీ కృప మాకుంటే చాలు ప్రభా, నీ ధైర్యం మా ఉంటే మాకు చాలు ప్రభా. దేవా ఎన్ని సమస్యలు అయినా ప్రభా కేవలం నీ కృప నీ ప్రేమాని జాలి ఉంటే ఇవన్నీ మేము సాధించగలము ప్రభా. చూస్తున్నాం
సహాయమైనా మా ప్రతి పాపం నుంచి మా ప్రతి శాపం నుంచి మమ్మల్ని తీసివేయమని నైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రం నాయన, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి చదవని వాటిని విన్నారు ప్రభా. తండ్రి మాకు తోడుంటానని చెప్తున్నా ప్రభా, మాకు సహాయం చేస్తానని చెప్తున్నా ప్రభా, నాకు అండగా నిలబెడతానని చెప్తున్నా ప్రభా. యేసయ్యా నీ అది నేను తెలుసుకుని ప్రభా, నా హృదయాన్ని సరి చేసుకుని సహాయం దయచేయమని ప్రభా. నీ వైపు మేము తల తిప్పుకుని ప్రభా, ఇల్లే చూసుకుని బతకమైన సహాయం దయచేయమని ఏనాడు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా రాకపోకలు మీకు తోడుంటారని తండ్రి మాకు అభయం ఇస్తున్న దేవుడాన్ని ఎక్కువ వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా తండ్రి నన్నే తండ్రి బ్రతికిస్తానని చెప్తున్న దేవుడు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. తన ఎత్తున బిడ్డలు పెట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు ప్రభా. ప్రకారం నెరవేర్చమని అడుగుతున్నాను. వాళ్ళని మీరు చేతి పట్టుకొస్తున్నాను ప్రభా. వాళ్ళని సహాయం దయచేయగలుగుతున్నాను ప్రభా. విషయాలు వాటిని చెప్తున్న ప్రభా, ఇదేం కావాల్సిన తెచ్చుకోండి ప్రభా. తన మాట ఏం మాట్లాడారైనా ఏ వందనైనా ప్రయోజనం మీరు మాటగా మాట్లాడమని, మీరే సమస్త వంట మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం వేసేయాలి. మీరు కొంచెం తండ్రి ఆమె కూర్చున్నామండి. ప్రార్థన చేసుకుని వాక్యం స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. యాదవారం అధికార సమయంలో మేము మైపరచటకు దానిపరచటకు మనం ఆరాధించటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరే నాతో అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవహారం మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని మేము సరిదిద్దుకుని తండ్రి బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. కరెంట్ వాతావరణం ఉంచుకోండి. ఎవరైతే రాని ఉన్నారో మీరే తీసుకొచ్చి అందరం కలిసి తండ్రి సంతోషించి ఆనందించి సమాధానంతో తిరిగి వెళ్ళడానికి మీ కృప చూపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు, బైబిల్లో దేవుడు చాలా మందితో దేవుడు మాట్లాడినట్టు మనం చూసాం. బైబిల్ ఫస్ట్ నుంచి కూడా దేవుడు మాట్లాడుతున్నాం డైరెక్ట్గా. సో అప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరితో? దేవుడు వాక్యంతో మాట్లాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో వాక్యం ద్వారా మాట్లాడలేదు, డైరెక్ట్గానే మాట్లాడారు, ఫేస్ టు ఫేస్. మరి అదే దేవుడు గారు ఇప్పుడు కూడా మనం ఆరాధిస్తున్నాం. అప్పుడు మాట్లాడిన దేవుడు మరి అప్పటిలాగా ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు? సేమ్ దేవుడే కదా. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ వృద్ధనైనా సరే మాట్లాడుతూ కమ్యూనికేషన్ మనకు ఒకటే. మరి దేవుడు కూడా ఒకటే దేవుడు, మరి ముందు కూడా అదే దేవుడు, ఇప్పుడు అదే దేవుడు. మరి అప్పుడు డైరెక్ట్గా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం కానీ అప్పుడు వాక్యం ద్వారా ముందు మాట్లాడతారు, డైరెక్ట్గానే ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఆదాము నుంచి మొదలుకొని అందరితోని, అబ్రహాంతో అవనండి, మోషేతో అవనండి డైరెక్ట్గా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు మనతో మాట్లాడట్లేదు? మాట్లాడతారా లేదంటే మాట్లాడలేరా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దేవుడు? చెప్పండి. మీరు చాలా మంది అనుకుంటారు దేవుడు నాతో మాట్లాడారు. అది నిజమే ఉంటుందా లేదంటే మాట్లాడారా లేదా? పోనీ కేస్ వాక్యం ద్వారా మాట్లాడతాను అంటున్నారు, బాగానే ఉంది. వాక్యం ద్వారా కాకుండా డైరెక్ట్గా అప్పుడు మాట్లాడినట్టుగా అప్పుడు
ఓల్డ్ టెస్టిమెంట్ మాట్లాడినట్టుగా దేవుడు స్వరం మీకు వినిపించి దేవుడే మాట్లాడారని అని మాట్లాడుతూ మీకు ఒక పని చెప్తే చేస్తారో చేయరు? చెప్పండి. చేస్తారు. మరి అదే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మరి ఆ పని చేయట్లేదు అంటే వాయిస్ తో చెప్తే ఒకలాగా, పుస్తకం అని చెప్తే ఒకలాగా. సో దేవుడు ఒక పని చెప్పారు డైరెక్ట్ గా వాయిస్ ద్వారా. మరి అది ఎలాగా అవుతుంది అంటే మరి నాకు తెలియదు. బైబిల్లో వాయిస్ ద్వారా దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ మాట్లాడారు అందరితో. అదే దేవుడు ఎప్పుడు మాట్లాడగలరు, కానీ అప్పుడున్న విశ్వాసం, అప్పుడున్న ఇది ఇప్పుడు లేదు మనకి. మీరు చూసుకుంటే ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి ఎంత గ్యాప్ ఉంది అనుకుంటున్నారు? ఆ మధ్యలో గాడ్ సైలెంట్ అని ఉంటుంది. దేవుడు ఆ మధ్యలో అసలు ఏది లేదంట, మాట్లాడలేదు. అది ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? ఎక్కడండి మికా లాస్ట్ బుక్ ఓల్డ్ టెస్టిమెంట్ లో మికా నుంచి యేసుక్రీస్తు పుట్టినంత వరకు ఎంత గ్యాప్ అనుకుంటున్నారు? 400 సంవత్సరాలు సైలెంట్ ఉన్నారని దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చారు యేసుక్రీస్తు. మధ్యలో అక్కడ బైబిల్లో మెన్షన్ చేయలేదు. మధ్యలో కూడా ఏం జరిగిందో తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఎవరిదో తెలియదు. సో దేవుడు మాట్లాడి ఒక పని చెప్తే మీకు మిమ్మల్ని నమ్ముకొని మీరు చేస్తారా చేయరా? 100% చేస్తారా అంటే ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజుల్లో అప్పుడు కాదు. దానికైనా గ్యారెంటీ ఉందా? నువ్వు దేవుడు డౌట్ కూడా పడతారేమో మాట్లాడితే. ఇదేంటిది వాయిస్ పట్టించుకోండి, దేవుడు నాతో మాట్లాడడం అంటే ఇదే. సరే ఒకవేళ మంచి బాగానే ఇస్తుంది దేవుడు మనకి, దేవుడు మనతో మాట్లాడారు, చెప్పినా సరే చేయలేదంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం. నేను నమ్మకం ఉంచుకొని మనం నమ్మకం ఉంచుకొని దేవుడు చెప్పారు ఒక పని చేయమని, చెప్పినా సరే దేవుడు డైరెక్ట్ గా చెప్పినా సరే చేయలేదంటే అది నిర్లక్ష్యం. లేదంటే ఇంకేమంటారు? దానికి వేరే పదం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చదువు పిల్లలు, స్కూల్లో ఏదో పెద్ద వాళ్ళ ఫ్రెండ్స్తో అవుతూ పెద్ద గొడవ అయింది, ఒక ఇదైంది. కానీ స్కూల్కి వెళ్ళాలి తప్పదు, వీడికి ఇష్టం లేదు వెళ్ళడం. ఎందుకంటే ఆ ఫ్రెండ్తో పెద్ద గొడవ అయిపోయింది, సీరియస్ గొడవ. ఆ స్కూల్కి వెళ్ళను, స్కూల్ మానేస్తే నన్ను వేరే స్కూల్ జాయిన్ చేయండి, ఆ స్కూల్ అసలు బాగాలేదు, అసలు మంచి స్కూల్ కాదు, అది నిజమే జరిగింది, నీకు తెలిసేది కరెక్ట్ కాదని. కానీ ఇప్పుడే స్కూల్ మార్చడం కష్టం, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది ఒక 2 నెలల్లో, ఆ తర్వాత వేరే స్కూల్ మారితే ఇప్పుడు మారిస్తే నీకు సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది అని మీకు తెలుసు పేరెంట్స్. ఆడేం చేస్తారు? నేను స్కూల్కి వెళ్ళను, అసలు ఆ మంచి స్కూల్ కాదు అని వాడికి తెలుసు, మీకు తెలుసు. కానీ మీరు ఏం చేస్తారు? 2 నెలలు ఇప్పుడు మానిపించేస్తే స్కూల్ సంవత్సరం అంతా పోతుంది కదా, వెళ్ళు అని మంచిగా చెప్తే వాడికి అసలు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు చేయమని. ఆ స్కూల్కి వెళ్ళడం, ఆ స్కూల్ మీకు ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు, తప్పట్లేదు. కానీ వాడికి చెప్పారు వెళ్ళు 2 నెలలు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏం చేసే అవకాశం ఉంది? చిన్నపిల్లలు కదా, పెద్దవాడు అనుకోండి, ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్ ఫర్ సెకండ్ ఇయర్ వచ్చాడు, కరెక్ట్గా ఒక 2-3 నెలలు ఉందనుగా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది మీకు తెలుసు రాంగ్ అయిన కాలేజ్, వాడికి తెలుసు రాంగ్ అయిన కాలేజ్. ఇప్పుడు మానేస్తే సంవత్సరం అంతా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పోతుంది. సో అప్పుడు మీరు అర్థమని చెప్తారు. అప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? వాడు ఏం చేసే అవకాశం ఉంది? అవకాశం ఏం చేస్తాడు? నిజంగా ఇష్టం లేదు, అంట కరెక్ట్ కాదు, వెళ్తే డేంజర్ అది, అది మీకు తెలుసు, వాడికి తెలుసు. కానీ మీరు లైఫ్ 1 ఇయర్ ఆలోచించి అర్థమన్నారు. సో వాడు ఏం చేసే అవకాశం ఉంది? ఏం చేస్తాడు? ఏం చేయొచ్చు? వాడు ఇంకెలా తప్పదు అన్నమాట అనాలి. కానీ వాడు ఏం చేసే అవకాశం ఉంది? చెప్పండి. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళకుండా ఏం చేస్తారు? ఇంకో దగ్గరికి పోతే పోనీ అని ఆ రోజు కాలేజ్కి వెళ్ళినట్టు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వెళ్ళానని చెప్పేసి అబద్ధం ఆడే ఛాన్స్ ఉంది. అవునా కదా? రియల్ గా జరిగే ఫ్యాక్ట్. కానీ ఆ పిల్లోడికి అమ్మ మీద గౌరవం ఉందా లేదా? ఆ మాట మీద గౌరవం ఉంది, విలువ ఉంది. ఆ పిల్లోడు అమ్మ కూడా బాగుండే ప్రేమ ఉంది. అవునా? కానీ ఆడు చెప్పిన మాట వినలేదు. ఎందుకు? డేంజర్ ఉందని తెలుసు, మదర్కే తెలుసు. కానీ లైఫ్ గురించి ఆలోచించింది. ఆడేమో నేను అసలు మంచి ప్లేస్ కాదు కదా, ఎలా పంపిస్తానని
ఆడ అమ్మమ్మ కాలం లేక ఆడ వెళ్ళినట్టు వెళ్తాడు, వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కాలేజ్ కూడా మానేయచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళి ఈవినింగ్ మన కాలేజ్ నుంచి వచ్చేవచ్చు, ఏదైనా వెళ్ళి వచ్చినట్టు అలా చేయవచ్చు. సో బైబిల్లో కూడా ఆ విధంగా ఒకటి జరిగింది ఒక సంఘటన. ఏంటది? ఆ విధంగా ఒక సంఘటన జరిగింది బైబిల్, సేమ్ ఇలాంటి స్టోరీ జరిగింది. ఏమనుకుంటున్నాను? సేమ్ ఇలాంటిదే ఒక స్టోరీ జరిగింది బైబిల్లో. సేమ్. సో యోనా మళ్ళీ దేవుడు ఎందుకు క్షమించారు అంటే యోనా మీద నమ్మకం ఉంచారు దేవుడు. యోనా ప్రవక్త, వేరే ప్రవక్తలు లేరేట ఆ టైంలో, బోల్ మంది ఉన్నారు ప్రవక్తలు, చాలా మంది ప్రవక్తలు. ఎందుకు దేవుడు యోనానే ఎంచుకున్నాడు? యోనా అంటే ఇష్టం కాబట్టి, నమ్మకం కాబట్టి, యోనా చెప్పి చేస్తాడని కాబట్టి. కానీ ఎందుకు వెళ్ళలేదు యోనా ఆ ప్రాంతానికి? చూడండి, చదవండి. యోనా గ్రంథం తీస్తే 1వ అధ్యాయము, యోనా గ్రంథం తీస్తే 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు చూడండి, యోనాకు ప్రత్యక్షం. ఇంగ్లీష్ ఏమనంటే ద లార్డ్ స్పోక్ టు యోనా, దేవుడు యోనాతో మాట్లాడను, డైరెక్ట్ గా యోనాతో మాట్లాడను దేవుడు. చూడండి, అసలు దేవుడు మాట అంటే మనతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడతారని ఆ టైంలో తెలుసు. బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా దేవుడు మాట్లాడేవారు, మనుషులతో ప్రవక్తలతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడేవారు. అదే మాట ఇప్పుడు మనం దేవుడు మాట్లాడితే మనం ఏదైనా సరే ఆ మాట ఫాలో అవుతాం, ఖచ్చితంగా చేస్తాం. సో అక్కడ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడి చెప్తున్నారు యోనాకి. ఏమని చెప్తున్నారు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి చూడండి. సో నినివే పట్టణం ఎక్కడ ఉందండి? అది ఏంటి ఆ పట్టణం? అసలు ఏ ప్రాంతంలో ఉంది? అసలు ఎవరా ప్రజలు? నినివే పట్టణం క్యాపిటల్ సిటీ. ఏ సిటీకి? ఎసీరియా. అందరూ ఇజ్రాయెల్కి దేవునికి వ్యతిరేకమైన మనుషులు, వాళ్ళ ఎనిమీస్. చెప్పాలంటే దేవునికి, దేవుని ప్రజలకి వాళ్ళు ఎనిమీస్. వాళ్ళు ఎసీరియా ప్రాంతం. మీరు యుద్ధాలను చూసుకుంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇజ్రాయెల్ ప్రజల్ని చంపింది, వాళ్ళని దాడి చేస్తుంది అందరూ ఎసీరియా ఉంటారు, ఖచ్చితంగా ఎసీరియాలు ఉంటారు. వాళ్ళు చాలా దేవునికి వ్యతిరేకమైన మనుషులు, దేవుని నమ్మని మనుషులు, దేవుని ప్రజల్ని హాని చేసిన మనుషులు, వికెట్ పీపుల్ అందరూ. బైబిల్లో మీరు వాక్యం స్టార్ట్ అయ్యే ముందు పై ఇంట్రడక్షన్ ఇస్తారు, ప్రతి వాక్యం ఉంటుంది ఇంట్రడక్షన్. ఏమైనా రాస్తుందని, నినివే ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద గ్రేట్ ఎంపైర్ ఆఫ్ ఎసీరియా. ఎసీరియా ఒక సామ్రాజ్యానికి నీ క్యాపిటల్ నినివే అంట. ఇజ్రాయెల్స్ డెడ్లీ ఎనిమీ. ఇంగ్లీష్ లో ఇజ్రాయెల్ కి ఎనిమీ కాదు, డెడ్లీ ఎనిమీ అంటే చాలా భయంకరమైన శత్రువులు ఇజ్రాయెల్ ప్రాంతానికి. ఎవరు? ఎసీరియా ప్రాంతంలో ఎంపైర్ ఆఫ్ ఎసీరియా, దానికి క్యాపిటల్, దానికి ముఖ్య ప్రదేశం నినివే. ఆ విషయం యోనాకి తెలుసు, ఆ విషయం దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నారు? వాళ్ళు చేసిన పాపము, వాళ్ళ పనులు, వాళ్ళ వికెట్నెస్ ఏంటో నాకు తెలుసు అన్నమా. నాకు కూడా తెలుసు. ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఐ ఆమ్ అవేర్ హౌ వికెట్ ఇట్స్ పీపుల్. నాకు తెలుసు, నీకే కాదు, వాళ్ళు ఎలా ఉంటారో నాకు కూడా తెలుసు అంటున్నారు దేవుడు. అంటే ఇద్దరికీ తెలుసు వాళ్ళు మంచోళ్ళు కాదని. వాళ్ళు ఇజ్రాయెల్కి డెడ్లీ ఎనిమీ అని, అంటే భయంకరమైన శత్రువులని. శత్రువుల కంటే మిగిలిన శత్రువుల. ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంతంలో మనుషులు మంచోళ్ళు కాదు, మనుషులు కాబట్టి ఇష్టపడతారు వెళ్ళాలి కాదు. కానీ దేవుడు ఏం చెప్పారు? నువ్వు అక్కడికే వెళ్ళమని చెప్పారు. సేమ్ నాకు నేను చెప్పిన స్కూల్ ఎగ్జాంపుల్. ఆ కాలేజ్ మంచిది కాదు అని అమ్మకి తెలుసు, వాడికి తెలుసు నిజంగానే మంచిది కాదని. కానీ తప్పక వెళ్ళమని చెప్పింది అమ్మ. ఆవిడ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అమ్మ మాట కాదన్నాక ఎక్కడ కూడా యోనా ఏం చేస్తున్నాడు? దేవుని మాట, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట కాదనలేక స్కూల్కి వెళ్ళకుండా ఎలాగైతే వేరే దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తాడో అలాగే అనుకున్నాడు యోనా. నేను వెళ్ళకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోవడం, అమ్మకు వ్యతిరేకంగా వెళ్ళిపోవడం. సేమ్ అదే జరిగింది.
అలాగే చెప్పేసి యోనాకు దేవుడు ఉండే ప్రేమ లేదని కాదు, దేవుడికి యోనా ఉండే ప్రేమ లేదని కాదు, యోనా మీద నమ్మకంతో దేవుడు చెప్పారు. అయినా సరే యోనా వెళ్ళలేదంటే కారణం ఆ ప్రాంతంలో వెళ్ళడము అంత ఇష్టం లేదు. ఎందుకంటే మనుషులు మంచోళ్ళు కాదు, ఆ ప్రాంతం మంచోళ్ళు. దేవుడు నన్ను వెళ్ళమంటున్నారు అక్కడికి, నేను వెళ్ళను అని అడిగాడు దేవుడు అని చెప్పాలి. దేవుడు అమ్మాయి నాకు తెలిసి కూడా అమ్మాయి వెళ్ళమంటుంది నన్ను కాలేజ్కి, నన్ను ఇంత కొట్టారు, ఇంత చేశారు, ఆ మంచోడు కాదు, వాళ్ళు ఇది మంచోడు, అయినా సరే వెళ్ళమంటుంది దేనికి అనే పాపం కాదనిలాగా అలాగే తెలిపోతాడు. అలాగే యోనాగాడు ఏం చేశాడు, దేవుడు చెప్పారు కాబట్టి ఇంక మాట కాదనిలేక వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఆలోచించాడు, దేవుడి వ్యతిరేకంగా ఆలోచించాడు. కానీ ఉద్దేశం, అందరి ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఒక నెల వెళ్తే చాలా సంవత్సరం అంతా బాగుంటది, ఆ పాస్ అయిపోతే నెక్స్ట్ వేరే కాలేజ్ మార్చవచ్చు అని అనుకున్నారు. అలాగే దేవుడు అనుకున్నారు, తెలుసు నేనున్నాను కదా, నేను ఎవరో చెప్పాను ఏమవుద్ది అని బయటికి వెళ్ళవచ్చు. కానీ యోనా మనిషి కదా, దేవుళ్ళ ఆలోచించాడు కాబట్టి యోనా మనుషులు ఆలోచించాడు. దేవుడి మీద అడిగాడు, దేవుడి మీద కోపం పడ్డాడు, దేవుడు వ్యతిరేకంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. మాట కాదన్నాక బయలుదేరాడు. రెస్పాన్సిబిలిటీ, దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా చెయ్యాలి. అది కష్టమైనా నష్టమైనా, చేయకపోతే దేవుడు ఎలాగలాగా చేయించుకుంటారు. సో దేవుడి మాట ఉన్నప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు వినకుండా ఎగనిస్ట్ గా వెళ్ళాడు యోనా. మాట విని కూడా అదే మాట మనకిస్తే ఇప్పుడు కొంతమంది చేస్తారు, చేయరు కూడా, నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నాకు చెప్పడం, దేవుడు మాట్లాడతారా ఈ టైంలో మనతో? ఇప్పుడు ఈ టైంలో ఎలా మాట్లాడతారు దేవుడు? దర్శనం, ఓకే, ఇంకా క్లియర్ గా రోజు మనతో మాట్లాడతారు దేవుడు. ఎలాగా? వాక్యం మనతో, బైబిల్ రోజు ఉండకపోవచ్చు, మన రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు ఎలా మాట్లాడతారు? మన పక్కన ఎవరు మనుషులు లేరు, మన బైబిల్ నా చేతిలో లేదు, నేను ఏదో డ్రైవ్ చేస్తున్నాను బైక్, అప్పుడు దేవుడు నాతో మాట్లాడగలరా? పరిశుద్ధాత్మ అండి, హోలీ స్పిరిట్. అందుకే దేవుడు నేను వెళ్తున్నాను, నా ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను, మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఆదరణకర్త మిమ్మల్ని నడిపిస్తారు, మీతో మాట్లాడతారు, మీకు ఏది కావాలో ఇస్తారని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అంతరంగం, మన అంతరంగం మన మైండ్ లో చెప్తూ ఉంటది, చెప్తూ ఉంటారు దేవుడు. నువ్వు ఇలా వెళ్ళవద్దు, అలా వెళ్ళవద్దు, ఎవరు చెప్తారు? మైండ్ లో ఆలోచన వచ్చేది ఎవరు? అంతరంగమే. చేసిన తప్పు అనుకోండి, ఆ తప్పని మనకి చెప్తున్నా, అదే అంతరంగం, హోలీ స్పిరిట్. అది లేనప్పుడు అది ఏముండదు, చేసేస్తారు పని. ఆ తప్పని గ్రహించరు, తప్పని ఆలోచన రాదు. అది తప్పు అని మనకు తెలుస్తుంది అంటే వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఉన్నారు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం. అందుకనే దేవుడు అంటారు వాక్యంలో, పరిశుద్ధాత్మని మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుడు చెప్తారు. ఈ నెగ్లెక్ట్, అది చేస్తుంది కరెక్ట్ కాదు అని మనకు తెలుసు, అంతరంగం చెప్తూ ఉంటారు, అలా చేయాలి, ఇలా చేయకూడదు, కరెక్ట్ కాదు. బట్ వి నెగ్లెక్ట్ ద హోలీ స్పిరిట్. గాడ్ ఈస్ స్పీకింగ్. అప్పుడు హోలీ స్పిరిట్ లేదు ఓల్డ్ టెస్టమెంట్ లో. అందుకే దేవుడు ముఖాముఖిగా మోషేని పిలిచి రమ్మని, అబ్రహాంని పిలిచి రమ్మని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు హోలీ స్పిరిట్ ఇప్పుడు మనకు ఉంది కాబట్టి, మనకు దేవుడు ఇచ్చారు కాబట్టి, దేవుడు హోలీ స్పిరిట్ లో మనం ఉన్నారు కాబట్టి, అంతరంగం ద్వారా స్పిరిట్ మనలో ఉండి మనతో మాట్లాడుతుంటాం. సో గాడ్ ఈస్ స్పీకింగ్, మనతో ఎప్పుడు మాట్లాడుతుంటాం దేవుడు. సో దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి, 3వ వచనం. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎక్కుపోయి తర్షీషునకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణమునకు ప్రేమించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషుకు పోవటకు ఓడ ఎక్కాను. సో 3వ వచనంలో ఎన్నిసార్లు ఉన్నారు? దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోవాలనుకున్నాడు, యెహోవా సన్నిధిని నిలవకుండా ఉండాలనుకున్నాడు యోనా. సో దేవుని మాటకి ఎగనెస్ట్ గా, దేవుడికి చెప్పకుండా, దేవుడికి తెలియదేమో అనుకోని దేవుని మాటకి ఎగనెస్ట్ గా నేను వెళ్తాను, నువ్వు చెప్పి నినివే పట్టణానికి వెళ్తానని దేవుడు చెప్పేసి మాట ఇచ్చి ఈ వేరే ప్రాంతానికి వెళ్తానని చెప్పలేదు, కానీ బయలుదేరిపోయాడు. ఆల్రెడీ కూడా ఏం చేశాడు, వాడు కూడా ఎక్కేశాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనకు అన్ని ఏమవుతాయి? అక్కడ అడ్డంకులే ఉంటాయండి. ఎక్కడ ఉన్నాయి అడ్డంకులు? వెళ్ళినట్టునే రెడీగా ఉంది షిప్, టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ అడ్డంకులు ఉన్నాయి? తర్వాత ప్రెసెంట్ మాట్లాడండి. ప్రెసెంట్ ఏమైనా అర్థం కలిగిందా యోనాకి? ఏ షిప్ ఎందుకు ఉండాలి అక్కడ? ఆ టైంలో ఎందుకు ఉండాలి షిప్? ఉండాలని లేదు కదా. కానీ కరెక్ట్ గా అనుకూలంగా షిప్ రెడీగా ఉందంట. వెళ్ళేటారు రెడీగా ఉంది కదా షిప్, ఎలాగానే షిప్ రెడీగా ఉంది, టికెట్లు రెడీగా ఉన్నాయి.
చక్కగా ఎక్కి ఏం చేశాడు అంటే ఎలా ఉంది ఆ షిప్ ఎక్కే పరిస్థితి? చాలా ప్లెజెంట్గా ఉంది, అక్కడ ఏం అడ్డం రాలే. ఏమన్నా రెడీగా షిప్ ఉంది, టికెట్లు రెడీగా ఉన్నాయి, మనీ ఉంది, చక్కగా ఎక్కాడు, బెడ్ దొరికింది, అలా వెళ్ళిపోయాడు, హ్యాపీగా పడుకున్నాడు. సో దేవుడు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మన పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంట? సాఫీగా ఉంటాయి, ఏ అడ్డంకులు ఉండవండి. దేవుడు వ్యతిరేకంగా వెళ్తాయి. దేవుడు చెప్పింది చేస్తేనే కష్టాలు వస్తాయి, దేవుడు చెప్పిన మార్గం వెళ్తేనే ఇబ్బందులు వస్తాయి, దేవుడు చెప్పిన మార్గమే కష్టమైన మార్గం. అందుకే దేవుడు చెప్పి ఎవరైనా నమ్మి చెప్పాడు నేనువే, కానీ మనవాడు ఏం కోరుకున్నాడు? నేను ఆ ప్రాంతానికి వెళ్ళను, అందుకే వెళ్ళడానికి దేవుడి మీద కోపంతో అంటే అడిగాడు అనమాట. నన్ను ఎలా వెళ్ళమంటారు దేవుడు? ఆ ప్రాంతం తెలుసు కదా మంచోళ్ళు కాదని అని దేవుడు అంటున్నారు. మళ్ళీ ఆ ప్రాంతం ఎలా ఉంటారు నాకు తెలుసు అని అంట. తెలుసు ఎలా పంపిస్తాను అడిగాడు దేవుడి దగ్గర. వెళ్ళిపోయాడు. రెడీగా షిప్ ఉంది, అదే టైంకి వెళ్ళగానే షిప్ కనిపించింది, టికెట్లు అలా దొరికాయి, రష్ అవ్వలేదు, ఫిల్ అవ్వలేదు, బెడ్ కూడా దొరికింది, ఇంకేం కావాలి? సో దేవుడికి వ్యతిరేకంగా ఒకవేళ మనం వెళ్తే, మనం ఆలోచిస్తే, వెళ్ళాలనుకుంటే అన్ని అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు. అనుకూలంగా ఉంది కదా, ఇదేమి నాకు మంచి జరిగిందిలే, అది మంచిది కాకపోతే దేవుడే ఆపేస్తారు కదా, ఇలాంటి ఆలోచన మనం తీసేయాలి బయట నుంచి. దేవుడు చెప్పింది మనం చేసామో లేదా? అన్ని సాఫీగా వెళ్ళిపోతున్నాయి. సో నేను నాదేం తప్పు లేదా అనుకోకండి, ఇవన్నీ సాఫీగా ఉంది. ఇక్కడ ప్రెజెంట్ సాఫీ ఉంది. షిప్ ఎక్కాడు, పడుకున్నాడు, చక్కగా దొరికింది. సో సాఫీగా ఉన్నంత మాత్రాన అది మంచి మార్గం కాదండి. దట్ ఈస్ నాట్ గాడ్స్ వే. సాఫీగా ఉంది నా ప్రయాణం, ఏ కష్టాలు లేవు, కరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి, కరెక్ట్గా బాగుంది, నాకు ఏ యాక్సిడెంట్ లేదు, ఆరోగ్య సమస్యలు ఏం లేవు, అంత బాగుంది కాబట్టి నేను కరెక్ట్గానే చేస్తున్నాను అని అనుకోకండి ఇప్పుడు. తర్వాత ఉంది ఏంటి? అసలైన తుఫాన్ ఫ్యూచర్లో రాబోతుంది. అప్పుడు రాదు, ఎక్కినప్పుడు రాదు, వాడు ఎక్కినప్పుడు ఏం అవ్వలేదు యోనా. అప్పుడు డబ్బులోనే చక్కగానే జోబీ నిండాను, మంచి బెడ్ కూడా దొరికింది, అన్ని సుఖంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది దేవుని చిత్తం అనుకోకండి, ఇది దేవుని మార్గం అనుకోకండి. వెళ్ళొచ్చు, సముద్రం మధ్యలో మొదలవుతుంది. నీకు వెళ్ళే ప్రయాణం ఉంటుంది చూసారా, వెనక రాలేవు, ముందుకెళ్ళలేవు. అప్పుడు మొదలవుద్ది ఏంటి? పెద్ద తుఫాను. అసలైన పండుగ అప్పుడు మొదలవుద్ది. ఏం చేయాలో తెలియదు. చూడండి, వెళ్ళేటప్పుడు సాతాను ఏం అడ్డంకులు పెట్టడం. వీళ్ళు వెల్కమ్, రండి, చక్కగా ఎక్కువ యోనా, మంచిగా షిప్ రెడీ పెడతాను, ఎక్కుదా అంటాడు. ఎక్కిన తర్వాత సాధారణ ఏముండదు, దేవుడు దొక్కేస్తాడు, సాధారణ దొక్కేస్తాడు, మనం దొక్కేస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ మనం చేసే లైఫ్ లో మనకి సాఫీగా జరుగుతుందని చెప్పేసి అది దేవుని చిత్తం అనుకోకండి, అది దేవుడి మార్గం అనుకోకండి, దేవునికి తెలియదు అనుకోకండి, తప్పించుకున్నాం అనుకోకండి, ఎవరికి తెలియదు అనుకోకండి. ఎక్కిసాడు షిప్ యోనా. షిప్ ఎక్కిన తర్వాత అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళకి తెలుసా యోనా చేసిన తప్పేంటో? తెలుసా? తెలీదు. మనం చేసే పాపం ఏంటో ఎవరికి తెలియకపోవచ్చు. మనం చేసే వ్యతిరేకమైన పనులు మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళేంటి అనుకుంటారా, ఆవిడ వచ్చాడులే ఎక్కడలే అనుకుంటారు. అంతేగాని చేసిన పాపము, చేసిన వ్యతిరేకత యోనాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ ప్రమాదం ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. గుర్తుపెట్టుకో, మనం చేసే పాపము మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ప్రమాదమే, ప్రాణం మీద వస్తుంది. మనం చేసే వ్యతిరేకత, దేవునికి చేసే వ్యతిరేకత, మీరు చేసే తప్పుడు పని, మనం చేసే తప్పుడు పని మనకు మాత్రం కాదు, మనతో ఉన్న మంచి వాళ్ళకి కూడా ప్రమాదమే, ప్రాణం మీదకి వస్తుంది. యోనాయే సాక్ష్యం. సో షిప్ ఎక్కడ బాగానే ఉంది. He went to Joppa, found a ship and go to Spain. తర్వాత ఏం జరిగిందండి? అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి. చూడండి, ఎక్కడైనా తుఫాను వస్తే వారు బద్దలైనందుకు మనం ఎక్కడైనా చూసాం ఇంతవరకు? ఎన్ని వీడియోస్ లో కానీ ఎక్కడైనా, కొన్ని వార్తల్లో కానీ ఎప్పుడైనా విన్నాం మన లైఫ్ లో? తుఫాను వచ్చింది, ఓడ కొట్టుకుపోయింది అనొచ్చు, మునిగిపోయింది అనొచ్చు, కానీ ఓడ బద్దలైపోయినంతగా ఎక్కడ తుఫాను మనం ఇంతవరకు మన లైఫ్ లో నాకు తెలిసి నేనైతే వినలేదు, యూట్యూబ్ లో ఎక్కడ చూడలేదు, ఇక్కడ వార్త లేదు. కానీ ఎలా వచ్చింది తుఫాన్? అది ఓడ బద్దలైపోయినంతగా తుఫాను వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ప్రయాణం మొదలైన తర్వాత, మధ్యలోకి వెళ్ళిన తర్వాత. మొదట్లో ఏమీ లేదు. దేవుడు చూస్తాడు ఈయనెక్కడ కొడతాడు, అక్కడ కొడతాడు. ఫస్ట్ ప్రయాణం సాఫీగా ఉంది కదా అని చెప్పేసి మనం వెళ్ళడానికి
లేదు. అది దేవుని చిత్తం అనుకోవడానికి లేదు. సో ఇప్పుడు తుఫాన్ ఎందుకు వచ్చింది? దేవుడు ఇచ్చాను తుఫాన్. ఎందుకు వచ్చారు? యోన గురించే, యోనే కారణం తుఫాన్. సో మన లైఫ్లో తుఫాన్ వచ్చిందంటే ఎప్పుడైనా ఆలోచించాలి. ఎప్పుడైనా నేను ఏదైనా దేవుని వ్యతిరేకం చేయాలని, ఇప్పుడు కాదు, ముందు ఎప్పుడైనా వెళ్ళామని కూడా కారణం అవుతుందండి. ప్రెసెంటే కాదు, అది మనం మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోవచ్చు. మనోడు షిప్ ఎక్కేసి హ్యాపీ నిద్రతో మర్చిపోవచ్చు, దేవుడికి ఇచ్చిన మాట, దేవుడు చెప్పిన మాట మర్చిపోయి పడుకున్నాడు చక్కగా షిప్ ఎక్కి. ఎక్కడో కిందకి వెళ్ళిపోయి హాయి ఉంది, ప్రశాంతంగా మంచి బెడ్ దొరికింది, మంచి స్పేస్ దొరికింది, పడుకున్నాడు. పైన ఏం జరుగుతుందో తెలియదు, తుఫాన్ వచ్చింది. మనం ఎప్పుడో చేసిన తప్పుకి దేవుడు అప్పుడో శిక్ష, తర్వాత ఎప్పుడో తుఫాన్ రావచ్చు. తుఫాన్ వస్తే మనం ఆలోచించవలసింది, ముందు ఎప్పుడైనా నేను ఏదైనా దేవుని వ్యతిరేకంగా అది కూడా ఆలోచించాను. ఏమైనా ఎగ్జాంపుల్ అది కూడా ఆలోచించాలి. నేను ఎప్పుడో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేశానా అని కూడా ఆలోచించాలి. ప్రజెంట్ నేనేం చేయలేదు కదా, ఇప్పుడెందుకు వచ్చింది కష్టమే. గత 3 నెలల నుంచి నేను బాగా ప్రార్థనలో ఉన్నానండి, నేను వాక్యం చదువుతున్నానండి, నాకు వేరే ఇది లేదండి, ధ్యాస లేదండి, దేవుని పూర్తిగా లేదు. మరి ఎందుకు వచ్చిందండి కష్టాలంటే, ఏమో ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది, దేవుడు వదిలిపెడతారు అనుకున్నాడు. ఏమైనా వదిలిపెట్టారు దేవుడు. తర్వాత ఆ షిప్ ఎంతకాలం ఇంట్లో వెళ్ళిందో తెలియదు, మధ్యలోకి ఒక రోజులో కొంతకాలం అది మధ్యలోకి వెళ్ళింది మాత్రం ఎంత ఆ ఇంట్లో తెలియదు. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా చేస్తామో అది కూడా మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోదు. సో అంత ఈజీ కాదు ప్రయాణం దేవుని మార్గం. ఆయన చెప్పిన మాట ఒకసారి ఎగనిస్ట్ వెళ్ళామా, దూరం వెళ్ళామా, ఆపోజిట్ వెళ్ళామంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎప్పుడొకప్పుడు ఫేస్ చేయాలి. ప్రజెంట్ ప్రశాంతంగా ఉండొచ్చుకున్న తర్వాత ఎప్పుడో ప్రాబ్లం వచ్చేస్తుంది. యోనాలో అదే జరిగింది. తుఫాను వచ్చింది, విరిగిపోయినందుకు ఉంది పరిస్థితి అక్కడ. ఆ మిగతా అందరికి అర్థం కాదు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది తుఫాను, ఎప్పుడు లేదు ఇంత భయంకరమైన తుఫాను, ఎందుకు వచ్చింది కష్టపడుతుంటే చూడండి ఏం జరిగింది. గొప్ప తుఫాను రేగి దగ్గర వచ్చింది కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి వాడ సొంతం చేయబట్టి అందులోని సరిపోయిన సముద్రంలో పారవేశారు. ఏం చేస్తారు, సాధారణంగా తుఫాను వచ్చినప్పుడు బరువు తగ్గించడానికి షిప్ ఎక్కడైనా జరిగేది, షిప్ లోని బరువు అంతా బయట నీటిలో విసిరేస్తారు. ఎందుకు బరువు అంటే ఏమవుతుంది, ఇంకా మునిగిపోయే అవసరం ఉంటుంది. సో బరువు అంతా విసిరేస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరు దేవతలు వాళ్ళు పూజ, అంటే వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉన్నారు, యేసు మన దేవుడు కాదు, వేరే దేవుడు ఎవరో ఉన్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఎవరో దేవుడు అని బోర్డు మంది దేవుడు ఉన్నారు అనమాట టైం. ఇప్పుడు ఏముందో అప్పుడు మరి అప్పుడు కూడా మారైతే సో ఎవరి దేవుల్ని ఎవరి దేవతల్ని వాళ్ళు పూజించుకుంటున్నారంట. మామూలుగా చేసే సేలర్స్ అందరూ బరువంతా కిందకి ఇసిరేస్తారు, ఆ పని చేస్తున్నారు. సో దేవుడు నమ్ముకున్నారు కాదు. తర్వాత ఏం జరిగింది, అప్పటికి యోనా దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్ర, మామూలు నిద్ర కాదంట. ఏ నిద్ర, గాఢ నిద్ర. పైన ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేక ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నది, షిప్ లో ఇరిగిపోయే పరిస్థితి. మనవాడు ఏం చేస్తున్నాడు, గాఢ నిద్ర, మంచి ప్రశాంతంగా మంచి గొడవ పెట్టి నిద్రపోతున్నాడు. మామూలు నిద్ర కాదంట. చేసినవన్నీ చేసేసి ఏమీ తిరిగినట్టుగా ఉంటాం చూసారా మనం, అదే అక్కడ ఏమైనా చేస్తాం. చేసిన పాపం అంతా చేసేసి, చేసిన తప్పులన్నీ చేసేసి, దేవుని వ్యతిరేకంగా జీవించి ఏం తెలియనట్టుగా వచ్చిన నిద్రపోతుంది చూసారు ఇంటికి. అదే చేస్తున్నాడు. హ్యాపీ నిద్రపోతే పైన ఇరిగిపోతుంది, షిప్ ఇరిగి పరిస్థితి. అందరూ ఏమో కష్టాలు పడుతున్నారు, ప్రాణపోయే పరిస్థితి. కానీ మనం ఏం తెలియనట్టుగా ప్రశాంతంగా నిద్రపోనంట. తుఫాన్లో కూడా తెలుసు మనం కారణం వెళ్ళింది, కానీ డోంట్ కేర్, నాకే సంబంధాలే, దేవుడే పట్టించుకుంటాను. తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుగు వచ్చి పోయి నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా దేవుడు మనం ఎందుకు అనుకరించలేమో అని ఏమన్నారండి వచ్చి యోనా అసలు ఎవరు, ప్రవక్త నిద్రపోతాని పరిస్థితికి వచ్చింది. మామూలు తిడతాం, ఇంట్లో అమ్మ తిడతా, ఏటర్ నిద్రపోతావు, నువ్వు ఎలా పడుకొని ఉంటావు అని దేనికి తిడుతూ ఉంటాం. సో అంత ప్రవక్త, అంతమంది ప్రవక్తలు ఉన్న యోనానే స్పెసిఫిక్ గా ఎంచుకున్న దేవుడు
అంటే ఎంత నమ్మకమైన ప్రవక్త, ఎంత పెద్ద ప్రవక్త అయి ఉండాలి దేవుని దృష్టిలో. అటువంటి ప్రవక్త మామూలు మనుషుల చేత ఏమనిపించుకున్నాడు? తిట్టించుకున్నాడు. ఏమని? నిద్రపోతా అని. అంటే అంత ప్రవక్త అంత దిగజారిపోవడానికి కారణం దేవుని వ్యతిరేకంగా అనడమే, దేవుని చెప్పిన పని చేయకపోవడం. సో ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద స్పీకర్ అయినా, ప్రపంచంలో ఉన్న పెద్ద స్పీకర్ అయినా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుని మాటకు వ్యతిరేకత తెలితే టైం వచ్చినప్పుడు దేనికి పనికిరాం. సో అల్టిమేట్ గా దేవుడు కాదు, మనం చేయాల్సింది దేవుని మాటకు చేసామా లేదా అని చూస్తారు. ఎన్ని సువార్తలు ప్రకటించాం, ఎంత టీవీ ప్రోగ్రాం ఇచ్చాం, ఇవన్నీ దేవునికి సంబంధం లేదు. దేవునికి కావాల్సిందండి మన దేవునికి మాట విన్నామా లేదా, అదొక్కటే దేవునికి కావాలి. అది నేను అవనండి, ఎవరైనా ఎవరైనా అవను. అది ఎంత పెద్ద విశ్వాసం అయినా, ఇప్పుడు ఎంత బాడీ గార్డులు ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్లు ఉండొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. అమెరికాలో ఒక దేవుడు, ఎక్కడో దేవుడు కాదు, అన్ని ఒకటే దేవుడు, అన్ని తిరగవచ్చు. దేవుడి మాట వినకుండా డబ్బులు సంపాదించి తిరిగితే అది ఏం దేవుడు కేర్ చేయడు. నువ్వు దేవుడు ఇలాంటి ఇలాంటి పరిస్థితి వస్తుంది మనకు కూడా. సో యాభై నిద్రపోతున్నాడు, ఏ సంబంధం లేనట్టు నిద్రపోతున్నాడు. పరిస్థితి దిగజారిపోయింది. ప్రవక్త పరిస్థితి నిద్రపోతా అని వేరే వాడు అనిపించుకునే స్టేజ్కి వచ్చేసాడు. ఏమన్నా ఆ తర్వాత ఏం జరిగింది? లేచి దేవుని ప్రార్థించును, మమ్మల్ని చదవకుండా దేవుడు ఎందుకు అనుగ్రహించినేమో అని. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించేది తెలియడకే మనకు చీట్లు వేయగలరంటే ఒకరికొకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి ఎవరి మీదకి వచ్చాడు. అక్కడ దొరికాడు. సో ఏం చేయాలో అర్థం కాల. ఎవరు కారణం అని చెప్పేసి చీటీలు అందరి పేరు రాసుకుని చీటీలు వేశారు. చీటీలు వేసి ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఎవరికి తెలియదు అనుకున్నాడు యోనా, కానీ బయటపడింది పేరు. సో తుఫాను వచ్చిన తర్వాత, అన్ని పరిస్థితుల తర్వాత అప్పుడు ఏదో ఒకలా బయటపడుతుంది, ఏదో ఒక రోజు బయటపడుతుంది పేరు. చీట్లు వేసి ఎలా వచ్చింది పేరు? అలాగే మనం చేసిన పాపం మనకే తెలిసి ఎవరు తెలియదు అనుకోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తారు? ఓపెన్గా పేరు బయట పెడతారు. ఇగో యోనాయే కారణం. అప్పుడు ఏమంటాడు ఏమో చూడండి. అతన్ని చూసి 9th verse. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చిదో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతంతే మాకు తెలియజేయమనగా. ఈ విధంగా ఎవరు అడుగుతారండి? నీ ఏ దేశం నుంచి వచ్చావు, నీ ఏ ప్రాంతం నుంచి వచ్చావు, నీ వ్యాపారం ఏంటి, ఇంటి వాళ్ళు ఏంటి అని ఎవరిని అడుగుతారు సాధారణంగా? తప్పు చేసిన జైల్లో పెడతారు చూసారా, పోలీస్ ఇంట్రాక్షన్ చేస్తారు. ఏ ఊరిని, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ పేరెంట్, మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, అదే ఇంట్రాక్షన్ జరుగుతుంది అక్కడ. అంటే ఎంత దారుణమైన ముద్ర పడింది యోనాకి. ఒక ప్రవక్త అయ్యుండి ఇటువంటి ఇంట్రాగేషన్ కి గురయ్యాడు యోనా. పరిస్థితి దిగజారిపోయింది. కారణం దేవుని వ్యతిరేకంగా వెళ్ళడమే. సో మనం దేవుని వ్యతిరేకంగా వెళ్తే ఎంత పెద్ద ఇది ఉందా పోతుంది, అంతా పోతుంది. తర్వాత అతడు వారితో ఇద్దరు, నేను ఎప్పుడూ సముద్రములో భూమికి సృష్టికర్త అయిన ఆకాశమంతటి దేవుడై యెహోవా యందు నేను భయభక్తులు ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉంటాడు. మన సంగతి తెలుసుకొని మరింత భయపడి నేను చేసిన పని ఏమిటని అతను అడిగిరి. అప్పుడు వారి సముద్రము పొంగుచున్నది, తుఫాను అడగబడుచున్నది, సముద్రము మా మీదకు రాకుండా నిర్ణయించినట్లు నేను నీకేమి చేయాలని అతను అడగగా, యోనా నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. తుఫానంతో వచ్చింది ఎవరు బట్టి అంట? నా బట్టే వచ్చింది అని అక్కడ యోనాయే చెప్తున్నాడు. యోనాయే మాట్లాడుతున్నారు. ముందు నుంచి తెలుసు యోనాకి విషయం, ఇప్పుడు నుంచి ముందు నుంచి తెలుసు యోనాకి. తర్వాత నన్ను ఎత్తి సముద్రంలో పడవేది, అప్పుడు సముద్రము మీ మీదకు రాకుండా వెంకలించుమని అతడు వారితో చెప్పినాను. వారు వారిని దరిచేర్చినప్పుడు చెట్లను బహుదూరముగా విసిరింది, కానీ గాలి తమకు ఎదురై పునామ బలము చేత సముద్రము పొంగి ఎక్కుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లైము చేయకుందువు గాక, ఈ దోషుని చరిత్రను నేరము మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి కొట్టుబడి చేసిరి. సో అందరూ ముందు దేవుని తెలుసు, వాళ్ళందరూ తెలియదు. వాళ్ళు ఎవరో దేవుని పూజించేవాళ్ళు, వేరే దేవుని పూజించేవాళ్ళు. కానీ
దేవుడు ఈ విధంగా చేస్తారు. సో ప్రతి నెగిటివ్ లో నుంచి కూడా దేవుడు ఏదో ఒకటి పాజిటివ్ తీసుకొస్తారు. సో అక్కడ ఏం చేశారు, మిగతా వాళ్ళందరూ కూడా దేవుని భయపడి దేవుని వైపు తిరిగి దేవుని భయపించి ప్రామిస్ టు సర్వ్ హిమ్, అంటే దేవుడిని ఇప్పటి నుంచి నేను అన్ని దేవతలను వదిలేసి మేము ఈ దేవుడిని మేము ఆరాధిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. సో అక్కడ అడ్వాంటేజ్ ఎవరికి అయింది? యోనాకి అడ్వాంటేజ్ అయింది, ఆ మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. కానీ మధ్యలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. సో ప్రతి కష్టం కూడా దేవుడి వెనక దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది. ప్రతి ఒక్క తుఫాన్ వెనకాతలో ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి. ఆ యోనాన్ని ఎలాగైతే బాగు చేశారో, యోనాన్ని ఎలాగైతే సరి చేశారో, లేదా ఆ చుట్టుపక్కల యోనాతో పాటు ఉన్న ఎలాగైతే సరి చేశారో, దేవుని ఉద్దేశం ఏంటి? అక్కడ నాశనం చేయడం కాదు యోనాన్ని కానీ ఎవరిని. సో దేవుని తెలియని వాళ్ళు దేవుని తెలుసుకున్నారు చాలా మంది. యోనా కూడా తన తప్పుని తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, ఇంకెప్పుడు దేవుని వ్యతిరేకంగా వెళ్ళకూడదని తెలుసుకున్నాడు. అల్టిమేట్ గా దేవుడు అనుకున్న ప్రాంతానికి యోనా వెళ్ళడం జరిగింది. సో దేవుని పని జరిగిపోదు. కానీ మధ్యలో మనం వ్యతిరేకంగా వెళ్తే జరిగే సంఘటనలో జరిగేవన్నీ కూడా మనం చూసుకోలేము అన్న విషయం. సో ఎప్పుడైనా మనం ప్రాముఖ్యమైనది దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. వ్యతిరేకంగా వెళ్తున్నాం కదా, సో ఏమీ జరగట్లేదు కదా, మంచిగా ఉన్న పరిస్థితి అనుకొని మనం దేవుడి మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్తే, నేను కరెక్టే చేస్తున్నాను కదా, నా తప్పే ఉంది, ఏం జరగట్లేదు, బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సో నాకేమి పరిస్థితులు ఏమి బాగలేదు, బాగానే ఉన్నాయి, సో నా తప్పేమీ లేదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ అప్పుడేం జరగదు. తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత, వారం మధ్యలోకి వెళ్ళిన అప్పుడు వస్తుంది, అప్పుడు దేవుడు ఇస్తాడు. అది తట్టుకునే శక్తి మనకి అప్పుడు యోనా పొందే ప్రవక్త. ఇప్పుడు అటు పరిస్థితులు లేవు, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అప్పుడు యోనాతో మాట్లాడింది లేవు, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నా మనం పట్టించుకునే పరిస్థితి హోలీ స్పిరిట్ ద్వారా. సో దేవుని యొక్క తుఫాను మన లైఫ్ లో వచ్చిందంటే అది ఏదో ఒక ఉద్దేశము దేవునికి ఉంది, మన పట్ల కలిగి ఉన్నారు. దాని కదా దేవుని మాట మనం వినాలి చెప్పినప్పుడు. ఆ వినకుండా వ్యతిరేకించి ఎన్ని కాన్సిక్వెన్సెస్. ఒక ప్రవక్త ఏంటి, వేరే రోజు అనిపించుకోవడం ఏంటి, ఇంట్రోగేట్ చేయించుకోవడం ఏంటి, తెలుసు మళ్ళీ యోనా చేసిన దాని తప్పని తెలుసు, అయినా సరే తను పడుకున్న ప్రశాంతం తప్పని తెలుసు కూడా మనం మన తప్ప వల్ల వేరే ప్రమాదం ఉందని తెలుసు కూడా మనం ఏం తెలియనట్టుగా ఉంటే అది దేవునికి ఇష్టం లేదు. అప్పుడు యోనా చెప్తున్నాడు, నాదే తప్పు, నన్ను నీటిలో వేసేయండి, మీకు తుఫాన్ అయిపోతుందా, నీటిలో వేసారు, వెంటనే తుఫాన్ అప్పటికప్పుడే ఇమీడియట్ గా అయిపోయింది. సో తప్పు ఒప్పుకోవడం వల్ల యోనా లైఫ్ సేవ్ అయింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్ కూడా సేవ్ అయింది. సో మనం చేసిన మిస్టేక్ మనం ఒప్పుకుంటే దేవుని దగ్గర మనకే మంచిది, మనతో పాటు ఉన్నవారు కూడా రక్షింపబడతారు, ప్రాణాలు కాపాడబడతాయి. వాళ్ళతో నాకేటి సంబంధం, నేను చేసిన తప్పుకి నీకేటి సంబంధం అని అనొద్దు. యోనా చేసిన తప్పుకి కష్టాలు ఎవరు అనుభవించారు, ప్రాణం మీదకి ఎవరికి వచ్చింది, చుట్టుపక్కల వరకు వచ్చింది. వాళ్ళు తప్పేం చేయలేదు, కానీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. మనం తప్పు చేసి నీ తప్పు చేస్తే నీకేంటి ప్రాబ్లం అని అంటూ ఉంటారు. నీకేంటి ప్రాధాన్యత లేదు, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం మనం చేసిన తప్పులు బట్టి. సో వాళ్ళు రక్షింపబడాలి అంటే మనం యోనా ఒప్పుకున్నట్టుగా మనం మన తప్పులు ఒప్పుకోవాలి. వాళ్ళ ప్రాణంతో కాపాడబడాలంటే మన తప్పులు ఒప్పుకొని ఆ శిక్ష మనమే తీసుకోవాలి. యోనా తీసుకున్నాడు శిక్ష. యోనా శిక్ష తీసుకోవడం వల్ల, నీటిలో పడేయడం వల్ల వాళ్ళు రక్షింపబడ్డారు. సో ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష తీసుకుంటే, ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో శిక్ష ఇస్తారని దేవుని చెప్తున్నాడు. కానీ ఒప్పుకోవడం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మనకి మంచిది, మనల్ని దేవుడు కాపాడతాడు, మనతో పాటు ఉన్నవారు కూడా రక్షింపబడతారు, కాపాడతారు దేవుడు. అందరూ ఫైనల్ గా అందరూ కూడా ఏమవుతారు, దేవుని తెలియని వాళ్ళు కూడా దేవుని తెలుసుకుంటారు, దేవుని సువార్త ప్రకటిస్తాం, దేవుని సేవ చేస్తామని ప్రామిస్ చేసినట్టుగా రక్షింపబడతారు. సో ఎలా రక్షించాలని వేరే వాళ్ళంటే సింపుల్, మనం చేసిన మిస్టేక్స్ మనం తెలుసుకోవడం వల్లే వేరే కూడా రక్షింపబడతారు అనే విషయము సత్యము మనకి ఈరోజు వాక్యం ద్వారా మనకి యోనా ద్వారా మనకి దేవుడు తెలియజేశారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన వాక్యం. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మనం నడిపించిన విధానం బట్టి దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా బలపరచండి, మమ్మల్ని నడిపించండి, ఇంకా మేము సరిదిద్దుకుని తండ్రి మీకు సాక్షిగా జీవించడానికి కూడా చూపించుకున్నాం తండ్రి.
మిగతా కార్యక్రమంలో మీరే ఉండి మనంతా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడుకుంటూ దేవునికి మనం కానుకలు సమర్పించాం. కానుకల నిమిత్తం అంకుల్ ప్రేయర్ చేస్తారు. కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. పాలు పార్టీపురం దేవా దేవానికి శాంతి సమాధానం గడియలు ప్రభావం కాపాడు నిమిషాలని మన ప్రభావం నేను ఆరాధించినట్టు ఎంతో మంది చూడడానికి ప్రభావం ఆదరించాను. ఏ హృదయగలస్తాం గాయపడిన సమాపించే ప్రభావం ఈ వాక్యం ద్వారా బలపరిచారు. ఈ వాక్యం ద్వారా బలపరిచి ఆత్మీయ ఆలోచించేందుకు ఆత్మీయాన్ని పంచిపెట్టడం కూడా జీవించాలి. అలాగే తండ్రి మరి కాన్ఫిడెన్స్ కూడా జ్ఞాపకం తండ్రి ఆశ్రయించండి ప్రభావం మరి కాన్ఫిడెన్స్ అనేకలు బాధపడతారు ఎన్నిసార్లు బాధపడుతుంది సహాయం అవసరం జ్ఞానం తెచ్చింది మరి కొడుకుల చుండలను దీవించండి ప్రభావం నీ ఆశ్రయించండి పడుతుంది ఎంతమంది రాని ఉన్నారు వారు కూడా జ్ఞాపకం చేసిన వారి పట్టించండి. గడిచిన దినంలో ప్రయాణం అంతా కూడా ప్రభావం కాచి కాపాడి ఈ
దినంలో ప్రభావిత సన్నిధానం చేసినందుకు ప్రభావ ఒకసారి మనం తెలియజేస్తున్నాం తండ్రి. కేవలం అందరి పని మా పైన మీరు నమ్మిన ప్రతి బిడ్డ పని మీ సేవకుల పని ప్రభావిత మీరే నమ్మకం ప్రభావం పొందమని నా త్వరలో రాని నా ప్రవేశనామలో ప్రతిమాలు వెళ్ళిపోతున్నాం కాపాడాలి తండ్రి. ఆమేన్. వచ్చే వారం యథావిధిగా మార్నింగ్ ఆరాధన అందరూ మరి అలా లేట్ అయిపోతుంది. 8కి వస్తే 8:30 కాదు 8:40 అయిపోతుంది. ముందు వస్తే ముందు అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే పాటలు టైం తగ్గించాల్సి వస్తుంది. చూడండి వీళ్ళైతే ముందు 1:15 గంట ముందు వస్తే చాలు. ఇప్పుడు వచ్చే టైం 1:15 గంట ముందు వస్తే సరిపోతుంది. మోస్ట్ చివరి ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో ఆరాధనలో పాటలు నడిపించారు తండ్రి. నా చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సంఘం కొరకు సంఘం సభ్యులు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వజ్రవాణి కొరకు అంకులు కూడా ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. అంకులు కూడా వాడుకుంటుంది సువార్త ప్రకటించడానికి మీరు బలంగా వాడుకోండి. అనేక మంది రక్షణ పడేలా సహాయం దయచేయండి. అలానే జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రసాదాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరి పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ప్రసాద్ చేస్తున్న జాబ్ని వెళ్తూ వస్తున్నప్పుడు సహాయం దయచేయండి. జ్యోతి కూడా చేస్తున్న పరిచర్య ఇంట్లో అలాగే పిల్లలతో పిల్లల చదువులో కూడా మీరు సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ ఆలోచన తను బ్లెస్ చేసి నడిపించండి. అలాగే ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా స్పిరిచువల్గా అలాగే ప్రొఫెషనల్గా తండ్రి చేసే ప్రతి పని మీరు బ్లెస్ చేసి మీ చిత్ర ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాని బట్టి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. బంధువులందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. నేను పాలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సూర్యజంటను ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఆలోచన, ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే చూస్తున్నాం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బ్లెస్ చేయండి, మీ చిత్ర ప్రకారం నడిపించి తండ్రి. మీరే బ్లెస్ చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం, నాన్నని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కూడా ఉదాహరణగా సహాయం దయచేయండి. ప్రతి చోట వెళ్తూ వస్తున్నప్పుడు మీరు తోడుగా తండ్రి. ఆరోగ్యం దయచేయండి. అలాగే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. వాళ్ళకి ఏదో అవసరమైంది మీకు తెలుసు, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే కింద ఇంట్లో ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. మరి కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగనే అనారోగ్యంతో బాధపడుతున్నాం, అంటే కూడా ఆరోగ్యం దయచేయండి, మీ చిత్ర ప్రకారం నడిపించండి, బలపరచండి. అలాగే మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని మరి వాళ్ళతో వస్తున్నప్పుడు సహాయం దయచేయండి. ఇంకా మిమ్మల్ని తెలుసుకొని ఇంకా మీ జ్ఞానం పొందుకొని మీ సాక్షులుగా జీవించడానికి ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నేబర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో వేరే ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకుని మార్గం నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోట్ల భద్రపరచండి. మీ హోలీ స్పిరిట్తో నింపండి. సంఘాన్ని దీవించండి, మీరు నడిపించండి. అలాగే తండ్రి మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. కాలు నొప్పులు బలహీన తీసివేయండి, ఆరోగ్యం దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి చోట ప్రతి పనులు మీకు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా మరి వెళ్తూ వస్తున్నప్పుడు హాస్పిటల్ మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మీ చిత్రం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో, ప్రతి పనులు, ప్రతి ఆలోచన మీరే ఉండండి. ఇక జ్ఞానం దయచేయండి, శక్తిని దయచేయండి. ప్రతి బంధకం నుంచి విడిపించి ఇంకా బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘం గురించి, సంఘ కాపుల గురించి ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో మీరే ఉండండి, మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. అలాగే తండ్రి హాస్పిటల్లో బాధపడుతున్న వారి గురించి, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి, డిప్రెషన్లో ఉన్న వారి గురించి, తిండి లేని వారి గురించి, ఇల్లు లేని వారి గురించి, జీవితం ఒంటరిగా ఉండే నాశనం చేసుకుంటున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తోడు ఉండండి. మొత్తం జీవితం పొందుకొని ముందుకు నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనిపిస్తుంది ఇంకా స్వస్థపరచండి, ఇంకా శక్తిని దయచేయండి, ఇంకా బాగా సాక్షిగా మీరు వాడుకోమని నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి ఎక్కడైతే తండ్రి దేశంలో, రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలా
నాయకులందరికీ మీ జ్ఞానం శక్తిని దయచేయండి, మంచిగా నడిపించడానికి సహాయం దయచేయండి. ఏ విధంగా వ్యతిరేకత లేకుండా అందరూ కూడా సమానంగా తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి శాంతి సమాధానంతో దేశంతో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో మనం చేరేంత వరకు మన నెక్స్ట్ టైం మనం కలిసిన వరకు మీ రక్షణ కావాలి అందరికీ దయచేసి మీ మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు విడిపించున్నాం తండ్రి. ఆమేన్. మరణస్థలను క్షమించిన ప్రకారం మరణులను క్షమించిన ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించను కాక. ఆమేన్. అందరికీ షలోమ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise